What is up, everyone? Welcome to Travel underscore with underscore Mahi High 5002. We are starting our epic India road trip right here in Hyderabad. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఈరోజు ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. యాక్చువల్లీ ఆ గ్రూప్ కలవడానికి వెళ్తున్నాం మనం. డ్రైవర్ గ్రూపే యాక్చువల్లీ. మనకు ఆ గ్రూపు చాలా నేర్పింది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అందులో ఉన్న మెంబర్స్ ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కలవడానికి వెళ్తున్నాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది యాక్చువల్లీ ఈ గ్రూప్ వల్ల చాలా హెల్ప్ నడుస్తుంది బయట ప్రజెంట్. మా డ్రైవర్లకైనా మాకైనా తెలియంది తెలుసుకుంటున్నాం అందరం. ఇప్పుడు ఈరోజు మీటప్ ఉంది, అందరిని కలవడానికి వెళ్తున్నాం. బట్ వాళ్ళు ఎంతమంది వస్తుందో తెలియదు. ఇది యాక్చువల్లీ చిన్న గ్రూపు, ఒక 180-200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి కలవడానికి వెళ్తున్నాం. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను అందరికీ. చూద్దాం. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది, అంటే ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది. ఇప్పుడు వెళ్తున్న కలవడానికి వాళ్ళందరికీ ఒక్కొక్కరుగా కలిసి వాళ్ళ పేరు, వాళ్ళు అసలు ఎంత ఎర్నీ చేస్తున్నారు, డ్రైవింగ్ ఫీల్డ్ రావాలా వద్దా, కొత్త వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఏ టైంకి తీస్తున్నారు డ్యూటీ, మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. మనకు తెలిసింది వాళ్ళకి చెప్తాం, మనకు తెలియంది వాళ్ళ దగ్గర నేర్చుకుందాం అనే ఉద్దేశం మీద వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే డ్యూటీ చేసి వెళ్తున్నాను, ఖాళీగా అయితే ఏమి వెళ్తలేము. అందరం డ్యూటీ చేసుకున్నాం. ఈ పీక్ అవర్స్ డ్యూటీ చేసుకుని అందరం ఈ మధ్యాహ్నం పూట, ఎందుకంటే బుకింగ్స్ కూడా అందరికీ ఈ టైం ప్లాన్ చేస్తారు వాళ్ళు కలుద్దామని. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. బట్ ఇప్పటివరకైతే మాట్లాడినాము అందరం, ఆడియో కాల్స్, గ్రూప్ చాటింగ్ చేసాము. అప్పుడున్న ఎగ్జైటింగ్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఎలా రిసీవ్ అవుతారో, ఎలా మాట్లాడతారో లైవ్లో, గ్రూప్లో అంటే కొంచెం కామెడీ అదంతా నడిచిపోయింది కాబట్టి అది వేరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూడడానికైతే వెళ్తున్నాం. బట్ ఇన్ని రోజులు ఓన్లీ వాయిస్ రూపంలో మాట్లాడుకున్నాం, ఎవరు ఫేసులు చూసుకోలే సామాన్యంగా. ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ ఇప్పుడు నన్ను అంటే యూట్యూబ్లో చూశారు వాళ్ళు, ఛానల్ లింక్ పెట్టడం వల్ల. లైవ్లో అయితే ఎవరు మాట్లాడాలి ఇప్పటి వరకు. ఈరోజు వెళ్తున్నా నేను. ఇంతకుముందు వాళ్ళ గ్రూప్లో ఎలా ఉందో తెలియదు. ప్రజెంట్ అయితే నేను గ్రూప్లో కొత్త మెంబర్ని. వాళ్ళు ఒక ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేస్తున్నాం అందరం, గ్రూప్లో అందరం డ్రైవర్లు అందరం. గ్రూప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైనా వెహికల్ ఆగిపోయినా, సిఎన్జి అప్డేట్స్, డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం ఉండి, ఓలా ఊబర్లో ఏదైనా ఇష్యూ ఉన్నా ఆ గ్రూప్లో అందరం క్లియర్ చేసుకుంటాం. ఎవరు తెలిసింది వాళ్ళు చెప్తున్నాం. ఈ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను జాయిన్ చేపిస్తాను గ్రూప్లో. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా హెల్ప్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓలా ఊబర్ ర్యాపిడోలో ఏదైనా ఇష్యూ ఉన్నా, మీకు టైమింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను నాకు తెలిసిన కాడికి. మీకు ఇంకేదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. లెట్స్ ఇప్పుడు గో. ఆల్రెడీ దగ్గరలోన మీటింగ్ వచ్చి గచ్చిబౌలి స్టేడియం. నేను అసలు గచ్చిబౌలి వెళ్ళాను, అలాంటిది గచ్చిబౌలి వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు. వాళ్ళకి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అందరికీ. వెళ్తున్నా, ఇంకొక 2-3 మినిట్స్లో వెళ్తా. కెమెరా కొంచెం బాగాలేదు, యాక్చువల్లీ ఫోన్ రిపేర్లో ఉండడం వల్ల. మనం దగ్గరలో ఉన్నాం, 2 కిలోమీటర్స్. ఇంకా ట్రాఫిక్ ఉందని చెప్పి మనం తిప్పుకొని వస్తున్నాం. యాక్చువల్లీ కుక్కడపల్లి నుంచి వస్తున్నాను నేను. చూద్దాం ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. మీకు వీడియో అయితే నచ్చుతా అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత కొత్త మెంబర్స్తోని కొలాబరేషన్ వీడియో అనుకోండి, ఏదనుకుంటారో మీ ఇష్టం అది. ఇదైతే 100% అనుకోకుండా వెళ్తున్న ట్రిప్, అనుకోకుండా తీస్తున్న వీడియో. వాళ్ళకు కూడా తెలియదు నేను వీడియో తీస్తున్నానని. చూద్దాం రిసీవింగ్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ దగ్గరలో ఉన్నాం, ఒక 1/2 కిలోమీటర్ ఉంది. నాకు తెలిసి వెహికల్స్ ఇక్కడే ఎక్కడ సైడ్కి ఆపినట్టున్నారు వాళ్ళు. నాకు గచ్చిబౌలి గేట్ అని చెప్పారు. చూద్దాం ఎక్కడ ఉన్నారో కనిపిస్తలేరు. ఫస్ట్ టైం మనం యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. గచ్చిబౌలి స్టేడియం వెళ్ళింది లేదు, చేసింది లేదు. మనకు అది గేట్ ఎక్కడ ఎంట్రెన్స్ కూడా తెలియదు, ఎగ్జిట్ కూడా తెలియదు. వాళ్ళు చెప్పడం అయితే ఎగ్జిట్ అని చెప్పారు. చూద్దాం, మ్యాప్ కూడా లొకేషన్ పెట్టారు మనకు గ్రూప్లో, అది ఫాలో వెళ్తున్నాను. వాయిస్ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎందుకంటే నాది బడ్స్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను డైరెక్ట్ ఫోన్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను. మేబీ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మేబీ ఇక్కడెక్కడ కార్లు ఉండొచ్చు వాళ్ళ. లొకేషన్ అయితే ఇక్కడే ఉంది, చూడాలి. వెహికల్ నెంబర్స్ వాళ్ళు గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఆ వెహికల్ నెంబర్ మనం ఫాలో. వెహికల్ నెంబర్ ఉంది గ్రూప్లో, ఆ వెహికల్ నెంబర్ చూసుకొని మనం అక్కడ పోయి కలుద్దాం వాళ్ళని. మేబీ ఇక్కడ ఆగిన వెహికల్స్ అన్నీ వీలే అనుకుంటున్నా. ఇక్కడ 2-3 కార్లు ఆగినాయి. ఈ 2 కార్లు వాళ్ళైనా కాదా అని డౌట్గా ఉంది.
చూద్దాం, ముందరలాకి వెళ్ళి చూద్దాం. ఇందులో యాక్సిడెంట్ అయితే లేదు, వీళ్ళు ఎక్కడ ఆగారో తెలీదు. ఒకసారి అయితే మనం కాల్ చేద్దాం, కాల్ చేసి అనుకుందాం ఎక్కడ ఆగారో వీళ్ళు. నాకు తెలిసి ముందరున్న వెహికల్ అయితే అవే అనుకుంటున్నా. ఇక్కడ పెద్దవి కావు, చిన్న చిన్నవి ఉంటాయి. మన ఎక్సెంట్, డిజైర్ కార్లు అక్కడ లోపల కార్లు అయినాయి, మరి మేబీ అవే ఉండొచ్చు 100%. ఇక్కడ ఉన్నారు చూడండి తొట్టి గ్యాంగ్, ఈ గ్యాంగ్ ఇదే గ్యాంగ్. ఇది వచ్చేసి మనం అందరు కలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే మామూలుగా ఈ హైదరాబాద్లో ఏంటంటే ఒక్కో డ్రైవర్కి ఒక్కో కష్టాలు ఉంటాయి, ఎవరి కష్టం వాళ్ళది. బట్ మేమందరం ఒక యూనిటీగా తయారై అందరం చాలా ఒక ఫ్యామిలీ లెక్క మాట్లాడేమందరం, అందరూ బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటిదాకా ఎవరితో ఇంత ఫ్రెండ్లీగా ఉండలేకపోయాను. ఎందుకంటే మన డ్రైవర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, డ్రైవర్ అని ఫీల్ కాకుండా ఎవరు. ఎందుకంటే బయట ఎవరు బిజీగా ఉంటారు, అన్న అంటే అన్న అంటారు అంతే, 2 నిమిషాల కానీ మాట్లాడరు. అలాంటిది ఒక గ్రూప్ అయి ఫామ్ అయ్యి ఒక 1 మంత్ నుంచి అందరం ఒక ఫ్యామిలీ లెక్క డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చుకోవడం అన్నీ జరుగుతున్నాయి. చాలా థ్యాంక్ యూ అందరికీ, మీటప్ వచ్చిన వాళ్ళందరికీ. నేను అక్కడ వీడియో తీయలేకపోయినా, తీసింది కొద్దిగా, ఎందుకంటే కొంచెం కొత్త కాబట్టి మనకంతా ఫ్రీ అనిపించలేదు. నెక్స్ట్ టైం మీటప్ పెట్టినప్పుడు మాత్రం అందరికీ పరిచయం చేస్తాను వీడియోలో. ఈ వీడియోలో మాత్రం లెంతీగా ఏమి ఉండదు, కొద్దిగా అదే కనిపించినట్టు ఉంటుంది అందరూ. ఇంకోటి ఏంటంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అవడం వల్ల కెమెరా పనిచేయలేదు, వేరే ఫోన్ చేస్తే వీడియో అంత రాలేదు. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ మ్యాక్స్ మా గ్రూప్లో ఒక అందరితోనే రెగ్యులర్గా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మా డ్రైవింగ్ ఫీల్డ్లో కొత్త వాళ్ళు రావచ్చా లేదా అన్ని వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. కొంచెం కంటెంట్ అయితే రేపటి నుంచి మారుస్తాను, ఇదే లాస్ట్ కంటెంట్. రేపటి నుంచి మాత్రం ఫ్రెష్గా వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి రేపటి నుంచి వచ్చే వీడియోస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.